మన్యం జిల్లాలో గిరిజనులను డోలి కష్టాలు వీడడం లేదు. కస్తూరు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలిపైనే ఆధారపడాల్సి వస్తుంది. గ్రామంలో సురేష్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని 2 కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చారు. కొండ కింద ఉన్న పూజగిరి గూడెం గ్రామం వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆటోలో కురుపాం ఆసుపత్రికి తరలించారు. ఇక కూటమి ప్రభుత్వం వస్తే డోలి కష్టాలే ఉండవని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరారు. తాడంగి సురేష్ అనే వ్యక్తి 20-30 సంవత్సరాలండి. ఆయనకి ఆరోగ్యం బాగులేకపోవడంతో రాత్రి తీవ్రంగా మాట్లాడకపోవడం, విపరీతమైన కాలు చేతులు ఊపు వచ్చడంతో ఈరోజు ఉదయం సోమవారం తెల్లవారి 11 గంటల ప్రాంతంలో డోలి మొత్తం సుమారు 1.5 కిలోమీటర్ల మోసుకొని వచ్చి కిందని పోతారగూడ గ్రామ సమీపంలో ఉండి అక్కడి నుండి ఆటో పైన వాళ్ళ పిన్ని, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ పెద్దమ్మ, ఆ ఊరి గ్రామానికి సంబంధించిన చిన్నారావు, మోహన్ రావు, భాస్కర్ రావు, సింహాచలం వీళ్ళందరూ కలిపి మోసుకొని వచ్చి ఆటో పైన కురపాం అంటే మాదిరింగ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన మాట రాకపోవడం వల్ల సీరియస్ ఉండడం వల్ల కురపాం హాస్పిటల్లో జాయిన్ చేశారు. కురపాం హాస్పిటల్ నుండి పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది.